ఎస్ వైవా హర్ష గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మీకు KFC తెప్పియాలా? మీరు దాచారు కదా అలాగ పక్కన. ఓకే, ముందుగా మీడియా వాళ్ళందరికీ థ్యాంక్స్. నేను ముందు ఎన్నోసార్లు చెప్పాను, ఇక ముందు ఎన్నిసార్లు అయినా చెప్తాను. ఎందుకంటే మేము ఇక్కడ ఏం మ్యాడ్నెస్ క్రియేట్ చేసినా దాన్ని ఫస్ట్ మీడియం మీరే, ఆడియన్స్ వరకు తీసుకెళ్ళే మీడియం మీరే. మీకు చాలా ఈవెంట్స్ ఉంటాయి, బట్ స్టిల్ వాటన్నిటిలో ఓపిక్గా ఇక్కడికి వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. సో బకాసుర రెస్టారెంట్ నిజంగా రెస్టారెంట్ అయితే ఆ రెస్టారెంట్ ఓనర్ జెన్నీ గారికి ఫస్ట్ థ్యాంక్స్, ఎందుకంటే డబ్బులు పెట్టి ప్రొడ్యూస్ చేసినందుకు. అందులో హెడ్ షెఫ్ అయిన శివ గారికి రెండో థ్యాంక్స్, ఎందుకంటే మంచి మంచి రెసిపీలు అందులో వేసి వండినందుకు. అండ్ మెయిన్ మేనేజర్ ప్రవీణ్ అన్న, ఆయన గురించి లాస్ట్లో మాట్లాడతా. ఒక మేనేజర్ బాగుంటేనే ఎప్పుడన్నా ఒక హోటల్ బిజినెస్ బాగుంటుంది. మిగిలిన స్టాఫ్ రామ్ కానీ, జయకృష్ణ కానీ, వివేక్ బ్రో కానీ, లేకపోతే రమ్య గారు, అందరికీ కూడా ఇది ఒక బెంచ్ మార్క్ ఫిల్మ్ అవుతుంది. ఈవెన్ ఫర్ ఫనీది కూడా చాలా లెందీ క్యారెక్టర్ ఇందులో. సో ఫైన్ అంటే ఆల్ ఆస్పెక్ట్స్, ఇది ఒక చిన్న సినిమా కాదు, ఏదో ఫస్ట్ టైమర్స్ తీస్తున్నట్టు చేయలేదు. ప్రతి ఆస్పెక్ట్లో చాలా వెల్ ఎస్టాబ్లిష్డ్గా ప్రొడ్యూస్ చేసిన సినిమా. ప్రతి క్రాఫ్ట్ అన్నిటిలో మా DOP బాల సరస్వతి గారు, ఆయన ఇక్కడ నుంచి పంజాగొట్టి వెళ్ళిపోతాడు మైక్ అంటే, మొహమాటం అనమాట. సో ఆయన కూడా మీరు విజువల్స్ ఆల్రెడీ చూశారు కదా, సమ్ అమేజింగ్ విజువల్స్. ఇలా ఎవరి డిపార్ట్మెంట్లో వాళ్ళు ఫినిష్తో వర్క్ చేశారు. అండ్ ఇలాంటి ఒక ఫిల్మ్ని నిజంగా ఇందాక మా డైరెక్టర్ అన్నట్టు హోల్ ఫ్యామిలీ అందరూ వచ్చి హ్యాపీగా చూడొచ్చు. అండ్ ఈ జానర్ ఇప్పుడు కరెంట్ ట్రెండింగ్ జానర్ హారర్ కామెడీ అనేది. సో ఎస్, ఫైనలీ కమింగ్ టు ద మెయిన్ మేనేజర్ ఆఫ్ ద హోటల్ అన్నారండి, హీరో ప్రవీణ్ అన్న. ఇలా మీ అందరికీ ఈ సినిమా ద్వారా హీరో ఏమో, మా బ్యాచ్కి ఎప్పుడో హీరో, సినిమాల్లోకి రాకముందే హీరో. సో అలాంటిది ఫైనల్గా ఇప్పుడు ఒక సినిమా ఆయన లీడ్గా చేస్తున్నందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. అందులో నాది ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ అయినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ హారర్ కామెడీ అనేది అన్న గ్రౌండ్, అన్న ప్లే గ్రౌండ్, కొడితే సిక్సర్లే అనమాట ఇంకా. సో అది ముందు ఆల్రెడీ ప్రూవ్ అయిపోయింది కాబట్టి ఇది డెఫినెట్లీ షార్ట్ హిట్ వైబ్స్ ఉన్నాయి. సో మీరు చేయాల్సిన సపోర్ట్ ఏంటంటే ప్లీజ్ అందరూ ఇదేదో తర్వాత OTTలోకి వచ్చేటప్పుడు చూద్దాం అనుకోకుండా, ఎందుకంటే దీనికి థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇంపార్టెంట్. బికాస్ దీని హారర్ కానీ, ఇందులో జంప్ స్కేర్ మూమెంట్స్ కానీ, ఇలాంటి చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇట్స్ అ ప్రాపర్ థియేట్రికల్ ఫిల్మ్. సో ప్లీజ్ కైండ్లీ అందరూ థియేటర్స్కి వచ్చి మంచిగా చూసి మా సినిమాని సక్సెస్ చేసి మీరు కూడా సక్సెస్లో పాలు పంచుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ సో మచ్ హర్ష గారు. విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్.